హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ ఇది ఒక స్పెషల్ రెసిపీ అనే చెప్పాలండి. ఇది నేను మా ఇంట్లో చేసే ఒక రెసిపీ. అదే మంచి ప్రోటీన్తో కూడుకున్న మంచి ఎగ్ స్నాక్ అండి. ఈ ఎగ్ స్నాక్ మీ ఇంట్లో మీ పిల్లలకి చేసి పెట్టండి. ఎగ్ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అందుకే ఈరోజు మీకోసం ఈ ఎగ్ స్నాక్ చూపిస్తున్నాను. ముందుగా నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఈ 4 ఎగ్స్‌ని ఇలాంటి ఒక బ్లెండర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బ్లెండర్‌లో ఈ ఎగ్స్‌ని బ్రేక్ చేస్తానండి. బ్రేక్ చేసి ఇది గ్రైండ్ చేసుకోవాలి మనం. మీ ఇంట్లో బ్లెండర్ లేనట్లయితే మీరు రొటీన్‌గా చేసుకునే మిక్సీలో గానీ, లేదంటే ఎగ్ బీటర్‌తో గానీ ఆమ్లెట్‌కి చేసుకుంటారు కదా! మీ కంఫర్ట్ అండి. మీరు ఎలా అంటే అలా చేసుకోండి. నేనైతే ఈ బ్లెండర్‌లో 4 ఎగ్స్ బ్రేక్ చేశాను. అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేశానండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసాను. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ పసుపు అండి. అంతే, ఇంకా నేను ఏమీ వేయట్లేదు. ఇప్పుడు దీన్ని మంచిగా బ్లెండ్ చేసేసుకుందాము. చూడండి, ఈ విధంగా బ్లెండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి ఇలా కుక్కర్ పెట్టుకుందాం పొయ్యి మీద. కింద నీళ్ళు పోసుకొని నేను ఈ బౌల్ జస్ట్ హైట్ కోసం పెట్టానండి. కుక్కర్లో వాటర్ పోసుకొని ఇప్పుడు ఇలాంటి ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్కి ఆయిల్ రాసుకొని ఎగ్ మిశ్రమాన్ని ఈ బౌల్లో వేసేసి ఈ విధంగా కుక్కర్లో పెట్టుకుందాము. ఇప్పుడు దీన్ని మూత కూడా పెట్టేసి లిడ్ క్లోజ్ చేసేసి విజిల్ పెట్టొద్దండి. విజిల్ పెట్టకుండా మనం స్టీమ్ మీదే ఉడికించుకోవాలి. కరెక్ట్గా మిడిల్ ఫ్లేమ్లో 10 మినిట్స్ అయితే కంపల్సరీ పడుతుందండి. మీరు ఒక 10 మినిట్స్ అలానే స్టీమ్ మీద ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా మనకి విజిల్ లేదు కాబట్టి కుక్కర్ ఈజీగానే ఓపెన్ అవుతుంది. ఒక్కసారి ఫ్లేమ్ సిమ్ చేసుకొని చూడండి, ఈ విధంగా నైఫ్ పెట్టి ఇలా గుచ్చితే మనకి తెలుస్తుంది ఉడికింది లేనిది అనేది. ఉడకకపోతే మనకి స్టిక్ అవుతుంది. ఇప్పుడు స్టిక్ అవ్వలేదు. ఇది ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఇలానే ఈ హీట్లో వదిలేద్దాము. 5 నిమిషాల తర్వాత ఇది ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, ఈ విధంగా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని గిన్నెని బయటకు తీసేసుకుందాము. ఈ విధంగా ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా ఈ ఎగ్ మిశ్రమాన్ని మనం పీసెస్గా కట్ చేసుకుందాము. ఇలా పీసెస్గా మనకి నచ్చిన సైజులో కట్ చేసేసి దీన్ని ప్లేట్లోకి తీసుకుందాము. అలాగే స్టవ్ పై ప్యాన్ పెట్టుకుందామండి సీజనింగ్ కోసం. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని నేను ఈ సీజనింగ్లోకి ఈ విధంగా అండ్ క్యాప్సికమ్, అలాగే కొంచెం క్యూబ్స్లా చేసుకున్న ఆనియన్స్, అలాగే కొంచెం కరివేపాకు, వెల్లుల్లి పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పోసి పెట్టిన ప్యాన్ హీట్ అయింది. ఇప్పుడు దీంట్లో ముందుగా ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్స్ వేగిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు కూడా వేసేద్దాము. వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీస్ కూడా వేసేద్దామండి. వేసేసి ఇందులో జస్ట్ ఒక పించ్ సాల్ట్ అండి. మనం ఆల్రెడీ ఎగ్ మిశ్రమంలో వేసేసాము కదా, జస్ట్ ఇందులో ఒక పించ్ సాల్ట్, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పెప్పర్ పొడి, అలాగే ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు ఇది ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకుందామండి. ఇవి ఫుల్ కుక్ అవసరం లేదు. ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం అండి ఒక్క స్పూను టమాటో సాస్ వేసుకుందాము. మీకు వద్దనుకుంటే డైట్ అలా అనుకున్న వాళ్ళైతే టమాటో సాస్ అవాయిడ్ చేసేయండి, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వెంటనే ఈ ఎగ్ పీసెస్ కూడా వేసేద్దాము. వేసేసి ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అండి ఈ విధంగా మంచిగా కలుపుకొని రోస్ట్ చేసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయినాయో. ఇది మనకి తెలుస్తుందండి. చూడండి, పైన కొంచెం బాగా మన గోల్డ్ కలర్ రోస్ట్ అయ్యే వరకు ఒక 2-3 మినిట్స్లో హై ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుందాము. అంతే అండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. అంతే అండి, ఎంతో సింపుల్గా
టేస్టీగా ఉండే ఎగ్ స్నాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసి మీకు చూపిస్తాను. ఇదండి నేను మా ఇంట్లో మా పిల్లల కోసం చేసే ఎగ్ స్నాక్. ఇది చాలా చాలా బాగుంటుంది. డైట్ చేసే వాళ్ళకి కూడా సాస్ అవాయిడ్ చేసేస్తే చాలా మంచిదండి. నేనైతే 4 ఎగ్స్ చేశాను. మీకు కావాల్సిన నెక్స్ట్ ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి స్నాక్ కింద బాక్స్లో కూడా పెట్టచ్చు. చిన్న హాట్ బాక్స్ లాంటి దాంట్లో వదలకుండా తినేస్తారు. వాళ్ళకైతే ఇంక టమాటో సాస్తో ఇచ్చేస్తే శుభ్రంగా తింటారు. ఇదండి నా స్పెషల్ స్నాక్. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.